परमसुखदम् केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंसे ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघनप्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदा शिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। हरिः ओम्। हरिः ओम् चदवंడి 65వ శ్లోకం. శ్వేతాంబరం శ్వేతవిలేపపుష్పం ముక్తావిభూషం ముదితం ద్వినేత్రం వామాంకపీఠస్థితదివ్యశక్తిం మందస్మితం పూర్ణకృపానిధానం ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగీంద్రమీఢ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. తాత్పర్యం: తెల్లని వస్త్రములను తెల్లని పుష్పములను కలవాడును
ముత్యపు భూషణములు కలవాడును, సంతోషయుక్తమగు 2 నేత్రములు కలవాడును, ఎడమ తొడయందు దివ్యశక్తి కలవాడును, స్వల్పమైన చిరునగవు కలవాడును, నిండైన దయకు స్థానభూతుడును, ఆనంద స్వరూపుడును, ఆనందము కలగజేయువాడును, ప్రసన్న వదనము కలవాడును, జ్ఞానస్వరూపుడును, సహజమైన స్వరూపముతో కూడి ఉండెడివాడును, యోగి శ్రేష్ఠుడును, స్తుతించదగినవాడును, సంసారమనడి రోగములకు వైద్యుడును అగు సద్గురువునుకు సదా నమస్కరించుచున్నాను. నిన్న మనం గురు సందర్శనం ఎలా చేయాలి, గురువుని ఎలా ఆశ్రయించాలి, గురువు కృపని ఎలా పొందొచ్చు అనే సత్యాన్ని నిర్గుణ పద్ధతిగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ సందర్శనం ఎలా కలిగింది అనేది చెప్తున్నాడు. ఏం తెలుసుకున్నాం నిన్న మనం అంటే, నిన్నటి ఉపదేశంలో పూర్ణచంద్ర కళతో ప్రకాశిస్తున్నటువంటి సద్గురుమూర్తిని బ్రహ్మరంధ్ర మధ్య స్థానంలో దర్శించాం. దర్శిస్తే ఎవరికైనా పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా కనబడతాడు? శ్వేతాంబరం, తెల్లటి వస్త్రాలు కట్టుకున్నాడు. అంబరం అంటే వస్త్రం అని ఒక అర్థం, అంతేగాని లక్ష్యార్థం అంటే అంబరం అంటే ఆకాశం. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఆకాశం తెల్లగా ఉంటుంది, ఆకాశం నల్లగానో నీలంగానో ఏదో రకరకాల సప్తవర్ణ శోభితంగా ఉంటున్నట్టు. అంటే ఎవరికైతే కేవల ప్రకాశ దర్శనం, కేవల కుంభక యోగం ద్వారా అయిందో వాళ్ళకి ఆకాశం తెల్లగా ఉంటుంది. వాడికి ఎప్పటికీ సప్తవర్ణాలు కనపడు, వాడికి ఎప్పటికీ రంగుల ప్రపంచం లేదు, భోగమయ ప్రపంచం లేదు. శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని పొందటానికి కావలసినటువంటి కేవల ప్రకాశ దర్శనాన్ని పొందాడు. చీకటే లేనటువంటి ప్రకాశ దర్శనాన్ని పొందాడు. సాధారణంగా మనం అందరం చీకటి ప్రకాశం రెండు అనుభవాన్ని పొందుతూ ఉంటాం. కానీ ఎవరైతే ఈ రీతిగా సద్గురు దర్శనాన్ని బ్రహ్మరంధ్ర స్థానంలో పొందారో అది లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది అలోకంబకు పెంజి కటికవ్వల ఏకాకృతిని వెలిగడి వాడిని దర్శించడం. అలా ఏకాకృతిని వెలిగడి వాడి దర్శనం ప్రకాశమయమైనటువంటి ఆకాశంగా ఉందట. ఇప్పుడు దీనిని కేవల ఆకాశం అంటారు. ఆకాశంలో కూడా స్థాయి భేదాలు ఉన్నాయి. అంటే భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము, దహరాకాశము, కేవల ఆకాశం అని 5 స్థాయి భేదాలు పంచగగన పద్ధతిగా చిట్ట చివర పరబ్రహ్మమును, పరాత్పరమును నిర్ణయించేటప్పుడు సూచనగా తెలియచేస్తారు మౌన వ్యాఖ్యగా. అంటే ఈ పంచగగన పద్ధతిని విస్తారంగా బోధించడానికి వీలు కాదు, సూచించడానికి వీలవుతుంది. ఎందుకని అంటే రెప్పపాటులో దాటాలి, తెలియబడాలి, రెప్పపాటులో అధిగమించాలి. అలాంటి స్థాయి లభించినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ సూచన సులభగ్రాహ్యం అవుతుంది. అటువంటి పంచగగన పద్ధతికి సంబంధించినటువంటి మొదటి మాట శ్వేతాంబరధరం. అటువంటి కేవల ఆత్మస్వరూపుడు, అటువంటి కేవల ప్రకాశాన్ని వస్త్రంగా ధరించినటువంటి వాడు. మనమందరం శరీరం అనే వస్త్రాన్ని ధరించినటువంటి వాళ్ళం. ఆ సద్గురుమూర్తి కేవల ప్రకాశం అనేటటువంటి వస్త్రాన్ని
ధరించినటువంటి వాడు. దిగంబరుడు అని ఈశ్వరుడికి ఒక సూచన. ఉదాహరణకి చిదంబరం వెళితే చిదంబరంలో ఆకాశలింగం అని ప్రతీతి. ఆకాశలింగం ఏమిటండి? అర్థం ఉంది ఏమైనా? లింగాకారం అంటే ఏదో ఒక పానువట్టం, దాని మీద ఒక బాణలింగం ఉండాలి. దాంట్లో ఒక బ్రహ్మస్థానం, ఒక విష్ణుస్థానం, ఒక రుద్రస్థానం, ఒక అమ్మవారు, ఒక అయ్యవారు, ఏదో శాస్త్ర విహిత రీతిన ఉండాలి కదా. అంటే బ్రహ్మాండం అనేది శూన్యం ఏదైతే ఉందో ఆ శూన్యమే మహాలింగం. ఆ మహాలింగానికి ఆకారం ఏమిటండి? అర్థం ఉంది ఏమైనా? అది పొడుగ్గా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, 3 అంగుళాలు ఉంటుందా, 6 అంగుళాలు ఉంటుందా, 30 అడుగులు ఉంటుందా, 60 అడుగులు ఉంటుందా? ప్రమాణానికి వీలు కానిది. కాబట్టి అటువంటి మహాలింగాన్ని మనం మహేశ్వరుడుగా భావన చేస్తాం. అందువలనే 14 భువన భాండాములందు వ్యాపించినటువంటి జ్యోతిర్మయ లింగం ఏదైతే ఉందో అదే మహాలింగార్చనగా పిలువబడుతుంది. ఇంకా అవతల మాట్లాడుతున్నాడు ఈ సూచనలో. ఆ మహాలింగం హిరణ్మయ లింగం. అది బ్రహ్మాండానికి సూక్ష్మం. కానీ ఈ శ్వేతాంబరం అనేటటువంటిది బ్రహ్మాండానికి ఉన్నటువంటి స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ స్థితిని తెలియజేస్తుంది. అంటే వ్యష్టికి సంబంధించినటువంటి స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణాలు ఎలాగో అలాగే సమిష్టికి సంబంధించినటువంటి స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ స్థితులు కూడా ఉంటాయి. అంటే విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మలనేవి జీవాత్మకు సంబంధించినటువంటి తనువులైతే విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలనేవి సమిష్టి అయినటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి తనువులు. వీటిని ఎరుక తనువులని, ప్రకాశ తనువులని సూచనగా చెప్తూ ఉంటారు సాంఖ్య విచారణలు. అయితే యథార్థం ఎప్పుడు తెలియబడుతుందయ్యా అంటే సాంఖ్య విచారణ పూర్తి చేసి తారకం అనేటటువంటి దాని ద్వారా తరించాలి. ఈ కేవల ప్రకాశ స్థితికి తరించాలి. ఈ కేవల జ్ఞాన స్థితికి తరించాలి. ఈ కేవలాత్మ స్థితిని నిర్ణయాన్ని పొందాలి సమిష్టి మహాకారణ స్థితి. అలా పొందినటువంటి సద్గురుమూర్తిని దర్శించాడు సత్శిష్యుడైనటువంటి వాడు. ఇతను కూడా అదే స్థితిలోనే ఉండి దర్శించాడు. గురు శిష్య అభేద స్థితితో దర్శిస్తున్నాడు. అందువలన సాధారణంగా మీరు గమనిస్తే మహర్షులు గాని లేదా అవతార పురుషులు గాని సాధారణంగా సద్గురువులు గాని అందరూ శ్వేతాంబరాన్ని ధరిస్తారు. సప్తవర్ణ శోభితమైనటువంటి రంగులను ధరించరు. అవి ధరించేటటువంటి వాళ్ళకి కర్మశేషం ఇంకా మిగిలి ఉంది అని గుర్తు. ఎవరైతే శాశ్వత శ్వేతాంబరధారులై ఉంటారో వాళ్లకు కర్మశేషం లేదు అని గుర్తు. కాబట్టి అమ్మవారు ఎప్పుడు మరి శ్వేతాంబరధారి కాదు కదండి, మరి అమ్మవారికి కూడా కర్మశేషం ఉందని అంటారా అని అడిగేవారు కూడా ఉంటారు. కానీ సత్యం ఏమిటంటే అమ్మవారు హంసస్వరూపిణి. హంసలతో ఎలాగా ఉంటాయి. హంసలు నానా రకాల రంగుల్లో ఉండే వాటిని హంసలు అన్నా కూడా అవి రాజహంసలు కావు, హంసతత్వానికి ప్రతీకలు కావు. కాబట్టి ఎక్కడెక్కడైతే అమ్మవారు జ్ఞానప్రదాయినో అక్కడక్కడ ప్రతీకగా హంసను ఉంచుతారు. అంటే సరస్వతీదేవి శ్వేతాంబరధారిణి, ఆవిడ హంస వాహనం. అలాగే గాయత్రి మాత, ఆవిడ కూడా హంసవాహనం. అలాగే దక్షిణామూర్తి వద్ద కూడా హంసవాహనం ఉంటుంది. ఇలా ఎక్కడెక్కడైతే ఈ హంసతత్వం ద్వారా సద్గురుమూర్తిని దర్శించేటటువంటి అవకాశం ఉంటుందో పరమహంసలై
ఆ పరమహంస స్థితిలో ఉన్నటువంటి సద్గురుమూర్తిని సత్శిష్యుడు ఈ రకంగా దర్శిస్తున్నాడు. శ్వేతం, అన్ని శ్వేతవర్ణమే. పైగా ఆభరణములు మౌక్తికములట, ముత్యాలట. ఏమిటండి ఈ సూచన? ఆలోచించాలట. ముత్యాల హారాన్ని సీతమ్మ హనుమంతుడికి ఇచ్చింది. హనుమంతుడు ఎంతో శ్రమ కోర్చి ఆ రామరావణ యుద్ధాన్ని జాగ్రత్తగా తన పాత్ర తాను పోషించాడు సీతాన్వేషణలో అని ప్రియమార మౌక్తికముల వరసను ఇచ్చిందట. హనుమంతుడు ఒక్కొక్క ముత్యాన్ని కొరికి కింద పడేస్తున్నాడు, చెవి దగ్గర పెట్టుకుని. మరి ఏమిటయ్యా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట. చూస్తుంటే అడిగిందట అమ్మవారిగా ఉండబట్టలేక, ఏంటి హనుమ, ఇందులో ఏమైనా దోషం ఉందా? విశేషంగా పరిశీలనం చేస్తున్నావు ఈ ముత్యాల వరుసను అంటే, అమ్మా ఇందులో రామనామం ఎక్కడైనా వినబడుతోందా అని పరిశీలనం చేస్తున్నాను అంటే. అర్థం ఏమిటి ఇప్పుడు అంటే, ఎవరైతే రామనామ మంత్ర మహిమ చేత, తారక మంత్రం కదా అది, రాముడు తారక బ్రహ్మస్వరూపుడు, అటువంటి తారక మంత్ర మహిమ చేత సద్గురు దర్శనాన్ని పొందాడు. అలాంటి దర్శనం, అలాంటి నాదం, అలాంటి బిందువు, అలాంటి కళ. ముత్యాలు బిందువులకు గుర్తు. సాధారణంగా ముత్యాలు ధరించేటటువంటి వారు ప్రశాంత మనస్కులై ఉంటారు, చంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అయితే ఆ ముత్యాలు పూర్ణ బిందువులాగా ఉంటాయి. రకరకాల ఆకారాల్లో అవి తయారై కనబడుతున్నప్పటికీ సరైన ముత్యాలు పూర్ణచంద్రుని వలె గుండ్రంగా ఉంటాయి. అది బిందు స్వరూపానికి గుర్తు. కాబట్టి కేవల ప్రకాశము, బిందు స్థానము రెండింటిని సూచించారు మొదటి రెండు మాటలలో. బిందు మధ్యములోనున్న పరమాత్మ. ద్విభుజం, ద్వినేత్రం. మనకి కాళ్ళు చేతులు, కళ్ళు ముక్కు ఉంటే గాని మనం గుర్తుపట్టలేం కదా. అందరం మనం ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనానికి వెళ్ళాం. అక్కడ ఈశ్వరుడు లింగస్వరూపుడు, కాలస్వరూపుడు. కాలానికి రూపం ఏమిటండి? లేదు కదా. పైగా మహాకాళేశ్వరుడు అంటే ఏ కాలచక్రంలో అయితే బ్రహ్మాండాలు, విశ్వం ఉద్భవిస్తూ లయమవుతున్నాయో అటువంటి కాలస్వరూపం. మరి ఆ కాలస్వరూపం మనం అర్థం చేసుకోవడం కోసమని లింగస్వరూపంగా అక్కడ సూచించబడింది. మనం ఏం చేసాం? ప్రతి పూట దానికి ఒక ఆకారాన్ని, ఒక విధానాన్ని, ఒక అలంకరణను ఏర్పాటు చేసి, ఉదయం భస్మహారతని, రాత్రికి భోగహారతని రూపాలన్నీ ఏర్పాటు చేసి, ఆ రూపములను ఆరాధన చేసి, విశేష అలంకారాలు చేసి, విశేషమైన ఫలితాలను లెక్కగట్టి మరల పునః ప్రకృతిలోకి దిగొస్తాం. కాబట్టి ఆయనకి మరి రెండు భుజాలు, రెండు నేత్రాలు ఏమిటండి అంటే ద్వంద్వరహితం. ద్వంద్వాతీతమైన వాడు ముక్తుడు, ద్వంద్వరహితుడైన వాడు మోక్షం పొందినటువంటి వాడు. ఆయన మోక్షస్వరూపుడు. ఆయన దృగ్దీక్షను ప్రసాదిస్తాడు, ఇంకే దీక్ష ఇవ్వడు. ఈ సద్గురుమూర్తులు అందరూ కూడా ఇచ్చేది ఏమిటయ్యా అంటే సాంప్రదాయికమైనటువంటి పారంపర్య పీఠాలలో పరంపరానుగతంగా పాటించే కర్మకాండకు సంబంధించిన నియమాలను సద్గురువులు పాటించరు. అంటే రకరకాల పీఠాలలో రకరకాల పద్ధతులను అన్వయ భేదంగా కలిగి ఉంటారు. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, అచలం, ఇట్లా అనేక రకాల పీఠ పారంపర్యాలలో ఉపదేశ క్రమం ఉంటుంది. దానికో విధి విధానాలు గుర్తుండటం కోసమని ఏర్పాటు చేస్తారు. అయితే సద్గురుమూర్తులైనటువంటి వాళ్ళు దృగ్దీక్షనిస్తారు. అందుకని ద్వినేత్రం, ద్విభుజం అనేటటువంటి సూచన చేశాడు. ఏమిటయ్యా అంటే
అలా స్వామివారి కళలోకి చూస్తూ గనక మీరున్నట్లయితే ఒకే కన్ను కనబడుతుందట. ఆ ఒక్క కంటిలో మరల ఇంద్రనీల సునీల వర్ణములలో ఉన్నటువంటి నల్లని కనుగుడ్డు కనబడుతుందట. అలాగే చూస్తూ ఉంటే ఆ నల్లని కలువ మధ్యంలో సూక్ష్మ రంధ్రం కనబడుతుందట. ఆ సూక్ష్మ రంధ్ర మధ్యంలో గనక మీరు చూస్తూ ఉంటే హిరణ్యవర్ణంలో ప్రకాశించేటటువంటి పరమాత్మ కనబడతాడట. ఇది దర్శనం. ఈ దర్శనాన్ని గురుపాదుకాస్తవం చెబుతూ ఉంటుంది. నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసిత అనేటటువంటి సూచన ద్వారా. అలాగే నాదబిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం. ఈ సద్గురుమూర్తి ఉన్నదానికి నిజమండలము అని పేరు. ఎందుకని ఇది నిజమండలం అంటే, మామూలుగా మండలములు 3 మండలత్రయములు అంటారు వాటిని. అంటే సోమ సూర్య అగ్ని మండలములు అనేటటువంటి నిర్ణయంతో సూచిస్తారు. ఈ మండలత్రయ నిర్ణయం తెలియాలి మొట్టమొదట. అలా తెలిసినటువంటి వాళ్ళకి మండలత్రయాతీతం అవ్వాలి. ఈ మండలత్రయాతీతం అయ్యే విధానం అంతా కూడా సహస్రార మధ్యంలో జరిగిపోతుంది. అలా అయినటువంటి వాళ్లకు అనంత విశ్వం యొక్క స్థితి, శూన్య స్థితి కలుగుతుంది. అంటే మనందరి గురువు గారు స్వామి నిర్భయానందులు ఒక సూచన చేస్తారు. ఈ చిట్ట చివరి పరము పరాత్పరము అనేటటువంటి కాలచక్రంలోని నిర్ణయాలను మనం సంకల్పం, సంకల్పాతీతం, శూన్యం, శూన్యాతీతం, కాలము, కాలాతీతము అనేటటువంటి 6 నిర్ణయాల సమాహారంగా మనం తెలియబడాలి, అందించబడాలి. దృగ్దీక్షలో అందించబడేటటువంటివి ఈ 6 నిర్ణయాలు మాత్రమే. ఇక్కడ వ్యవహారము లేదు, ఇంద్రియాలు లేవు, అనుభవము లేదు, నేను లేదు, ఆవరణ కూడా లేదు. ఆవరణే లేకపోతే మల విక్షేపాదులు అసలే లేవు. ఈ రీతిగా కాలచక్రాన్ని దాటేటటువంటి బలాన్ని ఈ దృగ్దీక్ష ఇస్తుంది. ఇలా నిలకడగా చూడగలగాలట. ఇలా చూసేటటువంటి వాడికి ఆ దృగ్దీక్ష జ్ఞాన నేత్రమై భాషిస్తుంది. ఆ జ్ఞాన నేత్రంలో చిన్మయ రూపుడైనటువంటి శ్వేతాంబరధారి అయినటువంటి పరమాత్మ ముందు కనబడతాడట. ఏమండి, చిద్రూపుడు చిన్మయ రూపుడు అయినటువంటి పరమాత్మ బంగారు వర్ణంలో హిరణ్మయ కోశంగా కనబడతాడు మొట్టమొదట. ఆ తదుపరి ఆ హిరణ్మయ రూపుడైనటువంటి సూర్యప్రభ సూర్యుడు అంతమైపోయేటటువంటి స్థితిలో తెల్లటి సూర్యుడుగా మారిపోతాడు. అంటే సూర్యుడు నవగ్రహాలతో సహా ఒక కాలంలో విశ్వాంతరాళంలో లేకుండా పోతాడు. ఆ లేకుండా పోయేటప్పుడు పెద్ద తెల్లటి నక్షత్రంగా మారిపోతాడు వీటన్నిటితో కలిసిపోయి. ఆ తెల్లటి ప్రకాశాన్ని సూచిస్తున్నాడు. బ్రహ్మాండ ప్రళయం అప్పుడు ఏర్పడినటువంటి తెల్లటి ప్రకాశాన్ని సూచిస్తున్నాడు. ఆ తెల్లటి ప్రకాశం కాలంలో మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి శ్వేతాంబరం, అటువంటి శ్వేతవర్ణం, అలాంటి దాంట్లో ఆ పెద్ద ప్రకాశ బిందువు, ఎంత పెద్ద ప్రకాశ బిందువు అయ్యా అంటే అక్కడ ఏ నాదము లేదు, ఏ బిందువులు లేవు, ఏ కళలు లేవు, ఏ శక్తులు లేవు, ఏ బ్రహ్మలు లేవు, ఏ వ్యవహారములు లేవు, ఏ శరీరములు లేవు, ఏ ఆవరణలు లేవు, ఏ ఉనికి, ఏ వ్యవహారం, అసలు శాస్త్ర విషయంలో చెప్పబడినటువంటి ఏ సమస్తము లేనివైపోయినాయి, రహితమైపోయినాయి. పరమార్థిక విద్యలో బోధించబడే సమస్తము కూడా శూన్య స్థితిని పొందింది. అటువంటి తేజోమయ స్థితి. ఆ తేజస్సులో తాను లేకుండా పోయింది, అహం రహితం అయిపోయింది.
ఆ తేజస్సు కృష్ణ పదార్థంలో కలిసిపోయింది. ఏకకాలంలో ఈ సత్య దర్శనం అవుతుంది. రెప్పపాటులో అవుతుంది సత్య దర్శనం. అటువంటి సత్య దర్శన స్థితిలో విశ్వమే లేదు. అనంత విశ్వానికి ముందు ఒక శూన్యం ఉంది. బ్రహ్మాండానికి ముందు కూడా ఒక శూన్యం ఉంది. పిండాండానికి ముందు కూడా ఒక శూన్యం. తల్లి గర్భంలో ఉన్నటువంటి శూన్యంలోనే కదా ఒక పిండం తయారవుతోంది. అలాగే బ్రహ్మాండ శూన్యంలోనే కదా ఒక బ్రహ్మాండం తయారవుతుంది. అలాగే అనంత విశ్వము కూడా ఒక శూన్యంలోనే తయారవుతోంది. తనకు తా వస్తోంది, తనకు తా వ్యవహరిస్తోంది, తనకు తా లేకుండా పోతోంది. ఇది సత్య దర్శనంగా జరగాలి, వాచాగా జరిగేటటువంటి పని కాదు. బోధారూపంగా జరగదు, వివరణ విచారణల రూపంలో జరగదు. దర్శన మాత్రేణ స్థిత అంటుంది ఉపనిషత్తు. అలా రెపపాటులో అంటే అసిపదమే సత్యం, తత్వములు లేవు అనేటటువంటి పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయం అయ్యింది. అందువలనే గురు సాక్షాత్ పరం బ్రహ్మ దృగ్దీక్ష ద్వారా ఎవరైతే తరింపచేస్తారో వాడు పరబ్రహ్మస్వరూపుడు. అలా జాగరూకుడై నిజ గురువుని ఆశ్రయించాలి. ఆ నిజ గురువు నిజ బోధను చూపు ద్వారా అందిస్తాడు, మౌన వ్యాఖ్యగా అందిస్తాడు. తన కర్తవ్యం లేకుండా పనిచేస్తాడు, కర్త లేకుండా పనిచేస్తాడు. అసలు పనే లేదు, విశ్వమే లేదంటుంటే పని ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రీతిగా ఉన్నది ఉండిపోయింది, లేనిది లేకనే పోయింది అనేటటువంటిది రెప్పపాటులో నిర్ణయం అయిపోతుంది. ఎంత గొప్ప దర్శనమో ఇది. సగుణ సాకార పద్ధతిగా దక్షిణామూర్తిని కూడా శ్వేతాంబరములతో అలంకరిస్తారు. సాధారణంగా దక్షిణామూర్తి శ్వేతాంబరధారి, మృగ చర్మాంబరధారిగా మనం కీర్తించినప్పటికీ అది ఇంకా మరి మనం అందుకోలేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం అని అలా చెప్తూ ఉంటారు. సూచనలు అనేవి ఆశ్రయించినటువంటి వాళ్ళ జ్ఞాన వికాసాన్ని బట్టి అందిస్తూ ఉంటారు. ఈ సత్యాన్ని మనం శాస్త్రముఖత, గురుముఖత, దర్శన పద్ధతిగా ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్లకు మాత్రమే అది సత్యంగా నిర్ణయం అవుతుంది. శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడని అందరు అంటారు. యశోదమ్మ ఏముంటుందంటే నా కృష్ణుడు తెల్లగా ఉన్నాడు అంట. అదేమిటండి మా అందరికి నల్లగా కనబడుతుంటే నీకు తెల్లగా కనబడ్డం ఏమిటి అని అడిగారు. ఏమోనయ్యా మా అబ్బాయి మాత్రం నాకు తెల్లగానే కనబడుతున్నాడు అంట. అదేంటమ్మా అంటే నాకు అలా కనబడ్డాడయ్యా బాబు, నాకు దర్శనం అలా ఇచ్చాడు. వారు ఇప్పుడు తెల్లనివాడా నల్లనివాడా అంటే ఏకకాలంలో కృష్ణ పదార్థంలోని బిందువు, ఏకకాలంలో కేవల ప్రకాశంలోని బిందువు కలిసిపోతే ఎలా ఉంటుందో అలాంటి ఘన కృష్ణ నీలవర్ణ మేఘస్వరూపుడట. ఇలా అని చెప్పడానికి వీలు కదట, మాటలతో చెప్పలేం, దర్శించవలసిందేనట. కలయో వైష్ణవమాయయో, ఆవిడకి అర్థం కాలేదు, నోరు తెరిచి చూపెట్టేశాడు తన స్వరూపాన్ని. 14 భువన భాండాలన్నీ దర్శింపజేశాడు, విశ్వ దర్శనాన్ని కలిగింపజేశాడు, విశ్వాధార స్థితి అందు తానున్నట్లుగా నిరూపించేశాడు బాలకృష్ణుడు. అందరికీ యోగులందరికీ కూడా మణిపూరక చక్రం దాటి అనాహతంలో ప్రవేశించే ముందు ఈ దర్శనాలు కలుగుతాయి. రామకృష్ణ పరమహంస అంటారు, అయ్యా పరమహంసగా నిర్ణయం అయ్యేటప్పుడు మాకు ఎటువంటి దర్శనాలు కలుగుతాయి అని శిష్యులు అడుగుతారు. మొదటగా బాలగోపాలుడు బాలకృష్ణుని దర్శనం అవుతుందట, ఆ తదుపరి నారద మహర్షి యొక్క దర్శనం అవుతుందట, ఆ తదుపరి అమ్మవారి దర్శనం అవుతుందట, ఆ తదుపరి ప్రకాశ దర్శనం కలుగుతుందట,
ఆ తదుపరి సద్గురు దర్శనం కలుగుతుందట. ఇలా దర్శన పరంపర వధామృతంలో చక్కగా వివరిస్తారు. మనందరికీ కూడా అదొక ప్రమాణం. ఆ సూచనలు, ఆ దర్శన పద్ధతిగా ప్రయాణం చేసే జన్మ ఆఖరి జన్మ అవుతుంది. ఒకసారి మళ్ళా ఇప్పుడు ఆ శ్లోకాన్ని, ఆ ఉపదేశాన్ని సరిగా చదవండి. శ్వేతాంబరం శ్వేతవిలేపపుష్పం ముక్తా విభూషం ముదితం ద్వినేత్రం వామాంగపీఠస్థితదివ్యశక్తిం మందస్మితం పూర్ణకృపాని ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగీంద్రమీఢ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. జాగ్రత్తగా మనం ఈ సూచనలను, ఈ ఉపదేశాన్ని భవరోగ వైద్యం, భవబంధ వినిర్ముక్తత అనేటటువంటి లక్ష్యంతోనే ఈ నడకని మనం అందుకోగలగాలి. నిజ బోధ ద్వారానే అందుకోగలగాలి. నిజమైన జ్ఞానం, నిజమైన బోధ, నిజమైన గురువు. సాధారణంగా ఆనందానికి స్థాయి భేదం చెబుతూ ఉంటారు. మానుషానందం, దైవానందం, గంధర్వానందం, ఇలా రకరకాల స్థాయిలలో చెప్పబడుతూ ఉంటుంది. జ్ఞాన మార్గంలో జాగ్రత్తగా మనం గమనిస్తే ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం అనేటటువంటి లక్షణాలు కూడా మనకి బ్రహ్మజ్ఞానావళి మాలలో కనబడుతూ ఉంటాయి. జాగ్రత్తగా మనం గమనిస్తే ఆనందం ఆనందకరం, ఆనందమునకెల్లా ఆనందం అంటే ఆనందం అనే నిర్ణయంలో నుంచే నిన్ను విడిపించేటటువంటి జ్ఞానం. ఇది ఆనందం అనటానికి వీలు లేనటువంటిది. అంటే ఆనందం అనే నిర్ణయాన్ని నిర్ణయం చేసే నేనే కదా అసలు నేను. ఆ నేనును గనక మనం పోగొట్టుకున్న వాళ్ళమైతే, ఆ నేను రహితమైతే ఇది ఆనందమని చెప్పేవాడెవడు? ఆనందమనే నిర్ణయమే నేను. ఆ ఆనందమనే నిర్ణయాన్ని నిరసించడం, ఆ నిర్ణయించేవాడు లేకపోవడం. ఈ రీతిగా జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే కేవలాకాశ పరిధిలో, కేవలాత్మ పరిధిలో, కేవల జ్ఞాన పరిధిలో నిర్ణయమైనటువంటి వాళ్లకు ఇది ఆనందదాయకమని, ఇది కానిదని చెప్పడానికి ద్వంద్వాలు లేవు కదా. సుఖ దుఃఖములు లేనటువంటిది ఆనందం. అసలు ఆనందంలో ఉన్న స్థాయి భేదమే లేనటువంటిది ఆనందం. ఆనంద సముద్రం, ఆనంద రహితం. జాగ్రత్తగా మనం అందిపుచ్చుకోవడానికి ఈ రకంగా వాగ్ రూపంలో తెలియజేసేటటువంటి విధానాన్ని మనకు అందిస్తున్నారు. కానీ ఇది సాధ్యపడదు కదా. ఇంద్రియ సహితం కాదు కదా. ఇంద్రియ రహితమైనటువంటి స్థితిలో, ఆవరణ రహితమైనటువంటి స్థితిలో, నిర్ణయించేవాడు లేని స్థితిలో ఉన్నదన్నట్లుగా ఉన్నటువంటిది ఏదో అది సత్తు. అసత్తు కానిదేదో, కేవల సత్తేదో, సదసత్తులు కానిదేదో, సదసద్రహితమైనదేదో, ఆ సదసద్రహితమైనటువంటి నిర్ణయాన్ని తెలియజెప్తున్నారు. జాగ్రత్తగా మనం దీనిని దర్శన
నిర్ణయ కేవల పద్ధతిగానే అనుకోగలుగుతాం. విచారణ పద్ధతి ఇక్కడ సాధ్యపడదు. అటువంటి స్థాయి భేదాన్ని అనుకోగలిగినటువంటి మహానుభావులు దేశికులుగా పిలువబడతారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్పరశివరూపగురో కామితశోషితలోకగురో విభుదా ప్రార్థితలోకగురో అముదమదాంతసుదీపగురో కలిపాదితసంత్రార్థగురో స్థాపితషణ్మతసారగురో స్థాపాపవమునివంద్యగురో శ్రద్ధాధ్యక్షరసాంతగురో కరుణాసాగర పరమగురో నిరుపమమహిమానిలయగురో జయ జయ పరశివలోకగురో జయ శుభశంకరరూపగురో భవహర పరశివ భువనగురో జయ శుభమంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభమంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభమంగళ జగద్గురో జయ శుభమంగళ జగద్గురో హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. నారాయణ నారాయణ. హరి ఓం.